స్వేచ్ఛ ఉంటుంది. నిజానికి చిన్నప్పటి నుంచి మనకి జీవితం గురించి చెప్పేవాళ్ళు ఎవరు అంటే తెలుగు ఉపాధ్యాయులే. మీరు జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. మిగతా వాళ్ళంతా వాళ్ళ సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోతారు, కానీ తెలుగు మేషారు మాత్రం మిగతా విషయాలు చాలా విషయాలు మాట్లాడేస్తూ ఉంటారు. ఆ అద్భుతమైన స్వేచ్ఛ ఉండేటువంటి తెలుగు అధ్యాపకులు చూస్తే నాకు ఎప్పుడూ వస్తూ కలుగుతుంది. తెలుగు భాష అద్భుతమైన భాష. అలాగే మన భాష ఆదాన ప్రదానాల ద్వారా ఇతర భాషల నుంచి చాలా పదాలని తీసుకోవడం. రోజు అనే పదం ఇంకొక భాష నుంచి వచ్చింది. అట్లా సంస్కృతం నుంచి, కన్నడ నుంచి, తమిళం నుంచి, ఇట్లా వేరు భాషల నుంచి మనం పదాలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సాంకేతిక యుగంలో చాలా